సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని. ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద అది మ్యాటర్ కూడా కాదు, అది మ్యాటర్ కాదు. మిగతా ప్రాంతాల్లో మౌలిక వసతులు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా లేవా? విద్యా వ్యవస్థలో ఇంతవరకు ఎన్ని స్కూల్స్ దారుణంగా ఉన్నాయి? నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఎన్ని స్కూల్స్ డెవలప్ చేసి చెప్పగా, నువ్వు ఏం డెవలప్ చేసి చెప్పు. పిల్లలకు భోజనం పెట్టడం కూడా చేతగానే మీరు అందరూ కూడా మాట్లాడతారు. మీరు అందరూ కూడా ఎంతమంది పిల్లలు విజయనగరం కానీ శ్రీకాకుళం ఏరియాలో పిల్లలందరూ కూడా ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు పిల్లలు. మీకు ఫుడ్ పెట్టడమే చేత కదా, పిల్లలకు మెయింటైన్ చేయడం చేత కాదు, మీకు విద్యలో ఏం చేస్తారా? మీకు ఎంతసేపు దేంట్లో కమిషన్ వస్తాయి, దేంట్లో డబ్బులు కొట్టేద్దాం, నేనేదో గొప్ప 24 గంటలు పేపర్లు యాడ్ ఇచ్చేస్తే చూసారా ఏదో చరిత్ర సృష్టించాలంట. పేపర్లు యాడ్ ఎవరో చరిత్ర సృష్టించాలంట. ఇంతకు మించి సిగ్గుచేట ఎక్కడ ఉందండి? భారతదేశంలో ఇంత మించి సిగ్గుచేట ఏమన్నా? ప్రజల డబ్బులతో పేపర్ యాడ్ ఇవ్వడం పెద్ద గొప్పతనం అన్న, న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం గొప్పతనం. అది కూడా తెలియని నారా లోకేష్ కూడా మరి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అందరూ గొప్ప పడుతున్నారంటే మరి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.